నమస్కారం. కేసరి రవ్వ కేసరి, సూజీ రవ్వతో కేసరి ఎలా చేసుకోవడం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రవ్వను 2 గ్లాసుల రవ్వను బాగా వేయించుకొని పక్కనే స్టవ్లో హాట్ వాటర్ బాగా మరిగించుకొని ఈ వేయించుకున్న రవ్వని ఒక పళ్ళెంలో తీసుకొని దాని తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్ అంతా తరిగి పెట్టుకొని స్టవ్ మీద బాండిలు పెట్టి 3 టీ స్పూన్లు నెయ్యి వేసి ఆ నెయ్యి బాగా మరగనిచ్చి కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు 3 బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకొని, చూడండి బాగా బ్రౌన్గా వస్తూ ఉంది. వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో తీసుకొని సపరేట్గా ఉంచుకోవాలి. ఇంకా వేగుతూనే ఉంది. చూడండి, కిస్మిస్ వేసి కొంతసేపు అయిన తర్వాత, అంటే బాగా జీడిపప్పు, బాదం పప్పు బాగా ఒక 60% వేగిన తర్వాత కిస్మిస్ వేస్తే కరెక్ట్గా వస్తుంది. ఒక పళ్ళెంలోకి తీసుకొని దాన్ని ఉంచుకోండి. ఆ తర్వాత చూడండి, మిశ్రమం వేసుకున్నాము. ఆ తర్వాత అదే ఆ నెయ్యిలోనే 2 గ్లాసులు రవ్వ వేసి నెయ్యిలో మరలా బాగా వేయించుకొని, చూడండి మిశ్రమం మనకి ఇది లేకుండా, అంటే పొడి పొడిగా రావాలన్నమాట. రవ్వ పొడి పొడిగా వస్తేనే మనకు బాగుంటుంది. ఆ తర్వాత ఆ రవ్వ బాగా మిశ్రమం బాగా వేగిన తర్వాత 2 గ్లాసులకు చూడండి పొడి పొడిగా వచ్చేసింది. 2 గ్లాసుల రవ్వకు 3.5 గ్లాసు నీళ్ళు పోసి బాగా, చూడండి 3.5 గ్లాస్ నీళ్ళు పోసి బాగా మరగనియాలి. బాగా మరిగి, చూడండి కలపెడతానే ఉండాలి మనం. ఆ కలపెట్టేటప్పుడు రవ్వ ఉంటలు లేకుండా మనం కలపెట్టుకోవాలి. చూడండి మిశ్రమం ఇలా వచ్చింది. ఇప్పుడు బాగా చిక్కగా వచ్చింది. రవ్వ దగ్గరకు వచ్చింది బాగా ఉడికి. దీని తర్వాత 2 గ్లాసులు రవ్వ మనం వేసుకున్నాము. దానికి తగినట్టు 2.5 గ్లాసు చక్కెర, పంచదార వేసుకోవాలి. 2.5 గ్లాసు పంచదార వేసుకోవాలి. వేసిన తర్వాత, అంటే ఇప్పుడు స్టవ్ స్లిమ్లో ఉంచుకోవాలి. స్టవ్ స్లిమ్లో ఉంచి, చూడండి కేసరి కలర్ వేసుకొని స్టవ్ స్లిమ్లో ఉంచుకొని, అంటే మంట తగ్గించి బాగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసి
అంటే సాల్ట్ వేస్తేదా మనకు ఆ టేస్ట్ వచ్చును. చూడండి, బాగా కలబెట్టాలి. ఇప్పుడు పంచదార వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుందన్నమాట. చూడండి ఎంత లూజ్ అవుతుంది. చూడండి, బాగా కలబెట్టాలి. ఒంట్లో కట్టకుండా పంచదార బాగా కరిగి మళ్ళా చిక్కపడి దగ్గరకు వచ్చేంత వరకు మనం కలబెడుతూనే ఉండాలి. చూడండి, కలబెడుతూనే ఉండాలి. దగ్గర కొంచెంగా చిక్కపడుతూ ఉంది. చిక్కపడిన తర్వాత చూడండి, మనం ముందుగానే వేయించి పెట్టుకొని ఉన్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ మిశ్రమాన్ని వేసి మరలా కలబెడుతూనే ఉండాలి. కొంచెం ఏలకుల పొడి వేసి దించుకోవాలి. సో ఎంత చిక్కగా వచ్చిందో చూడండి. యాలకుల పొడి వేసి మరలా ఒక 2 స్పూన్లు నెయ్యి, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా కరగనిచ్చి మళ్ళా మిశ్రమాన్ని కలబెట్టి చూడండి, అంతే. కేసరి సర్వ్ చేసేదానికి రెడీగా ఉందన్నమాట. చూడండి, సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసినారంటే మరికొన్ని మందికి ఈ వీడియో వెళ్తుంది.